హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 80వ భాగం. ఫ్రీగా భోగభాగ్యాలు అనుభవించినప్పుడు తప్పు చేస్తే దానికి తగ్గ శిక్ష కూడా అనుభవించి తీరాలి కదా అన్నాడు ధ్రువ్ హాల్లో ఉన్న వాళ్ళతో. చేతిలో నయా పైసా లేకుండా బయటకు వెళ్ళి ఎలా బ్రతకాలి అనుకున్నాను. ఇంట్లో నుండైతే వెళ్ళగొట్టలేదు, కానీ నా వయసు ఏంటి, నా రేంజ్ ఏంటి, ఈ పనులు చేయడం ఏంటి అని అనుకున్నాడు చక్రధర్. ధ్రువ్కి వాడి బలుపు అర్థమై, నీ రేంజ్ జీరో అయ్యింది. నీకన్నా ముసలివాడు కూడా కష్టపడి కూలి పని చేసుకుని బ్రతుకుతున్నాడు. స్టేటస్ ప్రాబ్లం అనుకుంటే, ఇచ్చిన పని నచ్చకపోతే ఇప్పుడే ఈ క్షణమే బయటకు వెళ్ళిపోవచ్చు అన్నాడు. దాంతో నిమ్మకుండిపోయాడు చక్రధర్. ఇక నువ్వు అని ధ్రువ్ గిరీష్ వైపు చూసి, ఇంత వయసు వచ్చినా పని పాట చేయకుండా ఊరి మీద బలాదూరుగా తిరుగుతున్నావు, నీకు సిగ్గులేదు. ఇక మీదట అలా తిరగడానికి వీల్లేదు. నువ్వు ఇంటి పనిలో, గార్డెన్ పనిలో, ఇలా అన్ని పనుల్లో నీ వాళ్లకు సహాయం చేయి. అవసరమైతే బాత్రూములు కూడా కడుగు, కానీ ఏదో ఒక పని చేస్తూ కనిపించాలి. అలాగే నేను ఎప్పుడు ఏ పని చెప్పినా అది కూడా చేయాలి. నీ పనితనం నచ్చితే తర్వాత ఏదో ఒక క్లర్క్ పని ఇప్పిస్తాను అన్నాడు. అప్పుడే ఊగుతూ తూగుతూ దేవ్ ఇంట్లోకి వచ్చాడు. గిరీష్ వాడి అవతారం చూసి ధ్రువ్ వైపు తిరిగి, నీ తమ్ముడు జల్సారాయుడ్లా ఊరి మీద తిరగచ్చు, నేను మాత్రం పాచి పని చేయాలా అని ఉక్రోషంగా అడిగాడు. వంతులు వేస్తున్నావు కదా, సరే అయితే వాడిలా నువ్వు కూడా 2-3 సార్లు హాస్పిటల్ బెడ్ ఎక్కుతావా మరి అని ఎదురు ప్రశ్నించాడు ధ్రువ్. దాంతో నోరు మూసేశాడు గిరీష్. ఇప్పుడు నేను చెప్పిన పనులు మీ 5గురు కలిసికట్టుగా చేసుకోవాలి. ఎవరు ఆగినా, పని ఆపినా పనిష్మెంట్ పెరుగుతూ ఉంటుంది. వీడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు కదా, మమ్మల్ని పట్టించుకోడు అని అనుకుంటున్నారేమో. నేను ఎక్కడ ఉన్నా మీ మీద నిఘా అలానే ఉంటుంది. వంట రుచిగా ఉండాలి, బట్టలు శుభ్రంగా ఉండాలి, ఇల్లు గార్డెన్ క్లీన్గా ఉండాలి. ఏ ఒక్కటి బాగోకపోయినా ఊరుకోను. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, నా ఇంట్లో వాళ్ళతో దురుసుగా ప్రవర్తిస్తూ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక లోపలికి వెళ్ళండి అన్నాడు ధ్రువ్. దాంతో ఆ ఇద్దరి మగవాళ్ల వంక అసహ్యంగా చూసి తమ గదికి వెళ్ళిపోయాడు జితేంద్ర. అక్క, వదినా అని మహిమా చాందిని పిలుస్తుంటే మాలిని భస్మం చేసేలా కోపంగా చూసి కిచెన్లోకి వెళ్ళిపోయింది. పిల్లల్ని తీసుకుని మేనక తన గదికి వెళ్ళిపోయింది. భార్యను డబ్బులు అడిగి ఆటోవాడికి ఇవ్వడానికి చక్రధర్ వాళ్ళ గదికి వెళ్ళిపోయాడు. అతనితో పాటు రాజేష్ ఇంకా గిరీష్ కూడా వాళ్ళ గదికి వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న రాజేంద్ర ధ్రువుని హత్తుకొని, ఎంత ప్రమాదం తప్పిందిరా మనవడా, మీలో ఎవరికైనా ఏమైనా అయితే తట్టుకునే శక్తి నా గుండెకు లేదురా. ఇంత జీవితాన్ని చూసిన నాకు చివరి రోజుల్లో మరిచిపోలేని అనుభూతులు కావాలి, కానీ భయంగా గడిపే క్షణాలు కాదు. నువ్వు మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇచ్చావని నేను అడగను. విషంతో నిండిన మనుషులు ఎక్కడ ఉన్నా ఆ విషాన్నే కక్కుతారు. శత్రువు ఎక్కడో ఉండే కన్నా పక్కనే ఉంచుకొని కన్ను వేయడం మేలని ఇలా చేశావని నాకు తెలుసు, కానీ మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలిరా. వంట వార్పు బజారుని మళ్ళీ వాళ్ళకే పగ్గాలిచ్చావు. ఏ వంటలోనో ఇంత విషం కలిపిస్తే మన పరిస్థితి ఏంట్రా అని అడిగాడు రాజేంద్ర. దాంతో ధ్రువ్ తాతను అతని నుండి విడదీసి అతని గదికి తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెడుతూ, డోంట్ వర్రీ ముసలాడా, నేనంతా చూసుకుంటాను. ఒళ్ళు కందకుండా ఉన్న వాళ్ళ బెండు తీయడం ఇప్పుడే మొదలైంది కదా, మళ్ళీ హాని చేయాలని తలుపు వచ్చినా చాలు, ఈసారి వాళ్ళు ఎవ్వరూ ఊహించిన చోట ఉంటారు అని భరోసా ఇచ్చి, ఏమైనా తింటావా అని అడిగాడు. నాకేం వద్దు మనవడా, ఈరోజు అందరి మనసులు బాధతో భయంతో నిండిపోయాయి. ఆకలి ఉండదు, మొద్ద గొంతు దిగదు అన్నాడు రాజేంద్ర. సరే, జ్యూస్ పంపిస్తాను, తాగేసి పడుకో అనేసి బయటకు వచ్చి పనివాళ్లకు ఆ పని అప్పగించి తమ గదిలోకి వచ్చాడు ధ్రువ్. వెంటనే తీర్థ ఏడుస్తూ అతన్ని హత్తుకొని,
శత్రువుని ఇంట్లోనే ఉంచి కట్టడి చేయాలని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నాకు చాలా భయంగా ఉంది ధ్రువ్. పిల్లల విషయంగా నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ. కానీ నీ నిర్ణయం పిల్లల వరకే ఉంటుందనుకున్నాను. నువ్వందరికీ మరో ఛాన్స్ ఇచ్చావు. చంపాలనుకునే వాళ్ళ వల్ల నీకేమైనా అయితే నేను ప్రాణాలతో ఉండను అంది. దాంతో ఆమెను మరింత దగ్గరగా అదుముకొని, ఎవరికీ ఏం కాదు, నువ్వు భయపడకు అని భరోసా ఇచ్చి, ఏ మనిషి చెడ్డవాడు కాదు, పరిస్థితులు వాళ్ళని అలా మారుస్తాయి. అటువంటి వాళ్లకు ఒక ఛాన్స్ ఇవ్వాలని నేను మారాకే నాకు తెలిసింది. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోలేదు. బయటకు పంపేస్తే పిన్ని అత్తల పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి కదా. పిన్ని అత్త చెడ్డవాళ్ళు కాదు, డబ్బు దర్పం వాళ్ళని అలా మార్చింది. వాటిని దూరం చేశాం కదా, ఇక ఇప్పుడు వాళ్ళు కూడా మారుతారు. వాళ్ళు డబ్బు మోజులో పడి చెడిపోవడానికి కారణమైన ఈ ఇల్లే మళ్ళీ వాళ్ళను మామూలుగా మార్చాలని వాళ్ళను ఇక్కడే ఉండమని చెప్పి పనులు అప్పగించి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చాను. ఆ నమ్మకం నువ్వే నాకు ఇచ్చావు. నీ రూపంలో నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఆ దేవుడు నాలో మార్పు వచ్చేలా చేశారు. మరి ఆ సూత్రం మిగిలిన వాళ్లకు కూడా వర్తిస్తుంది కదా. మామనైతే నేను ఎప్పటికీ నమ్మను. నా అరేంజ్మెంట్స్లో నేనుంటాను. నువ్వు అనవసరంగా భయపడకు అని. ఏమైనా తింటావా అని అడిగాడు. ఆకలి వేయడం లేదు అంది. నాకు తెలుసు అని మంగి అని పిలిచాడు. దాంతో అప్పటి వరకు గది బయట ఉన్న మంగి జ్యూస్ గ్లాసెస్ తీసుకొని లోపలికి వచ్చి 2 గ్లాసులు టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది. ధ్రువ్ ఒక గ్లాస్ అందుకొని తాగు అని తీర్థ నోటికి గ్లాస్ అందించాడు. నీళ్లు నిండిన కళ్ళతో కొంచెం తాగి అతనికి కూడా మరో గ్లాస్ అందించిందామె. మాలిని తమ గదిలోకి వచ్చి కోపంగా ఉన్న భర్తను చూసి, నన్ను క్షమించండి, నా వల్లే ఇంటికి ప్రమాదం వాటిల్లిపోయింది అంది. నువ్వు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు మాలిని. కానీ నీ అన్న ఇంతకు తెగిస్తాడని నేను అనుకోలేదు. రాజేష్కి సోమరితనం ఉంది, కానీ ఇలాంటి ప్లానులు వేసేంత ఆలోచన లేదు. ఇంతకాలం బ్రాంచెస్ చూసుకుంటున్న వంకతో ఎంతో కొంత సంపాదించింది కాకుండా అన్నం తిన్న ఇంటికే ద్రోహం చేయాలని అనుకోవడం నేను భరించలేకపోతున్నాను. వాళ్ళను క్షమించలేకపోతున్నాను అన్నాడు. అప్పుడే ఎవరో డోర్ నాక్ చేశారు. దాంతో మాలిని డోర్ తీసింది. వెంటనే పనమ్మాయి జ్యూస్ గ్లాసెస్ తీసుకుని లోపలికి వచ్చి, జ్యూస్ తాగండమ్మా అని టేబుల్ మీద పెట్టబోయింది. ఇప్పుడేం అవసరం లేదు, తీసుకెళ్ళిపో అని కోపంగా అన్నాడు జితేంద్ర. ఇంట్లో అందరూ ఆకలితో పడుకోకూడదని, కనీసం జ్యూస్ అయినా తాగాలని ధ్రువబాబు ఆర్డర్ వేశారు అని చెప్పింది పనమ్మాయి. దాంతో ఆర్డర్ అనగానే జితేంద్ర మాట్లాడలేదు. దాంతో నువ్వు వెళ్ళు అని మాలిని డోర్ క్లోజ్ చేసి భర్తకు జ్యూస్ గ్లాస్ అందించింది. ఆటో వాడికి డబ్బులు ఇచ్చేసి చక్రధర్ తమ గదిలోకి వచ్చి, ఎంత పొగరు ఆ ధ్రువగాడికి, నేను కూలోడిలా ఇంట్లో పని చేయాలా అని బయటకే అన్నాడు. ఆ గదిలోనే ముభావంగా అతని పక్కన కూర్చున్న చాందిని అతని మాటలు విని, లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోయి మాత్రం ఏం చేస్తారు? మీకెవరైనా CEO ఉద్యోగం ఇస్తారా? ధ్రువ్ అన్నట్లు బయటకు వెళ్తే ఆ సెక్యూరిటీ పనే ఏదో వెతుక్కోవాలి కదా. దానికన్నా వెతుక్కోకుండానే ఇక్కడే ఉండమన్నాడు. అయినా ఇంత జరిగినా మీకు బుద్ధి రాలేదా అని అడిగింది. వెంటనే ఆమె చెంపను చెల్లుమనిపించాడు చక్రధర్. దాంతో ఆమె బుగ్గ మీద అతని చేతివేళ్ల అచ్చులు తేలాయి. చంపేస్తాను ఇంకోసారి బుద్ధి అనే మాట అన్నావంటే. నాకు ఈ ఆస్తి కావాలి. ఇన్ని రోజులు ఎంతో కొంత అందుతుందిలే అనుకొని ఊరుకున్నాను. ఇక ఇప్పుడు మొత్తం ఆస్తి నాకే కావాలి. అది కావాలి అంటే అడ్డుగా ఉన్న ఆ ఇద్దరి అడ్డు తొలగాలి అన్నాడు చక్రధర్. ఇంకా ఎందుకండి ఇలాంటి మాటలు అంటున్నారు? మీరు చేసిన పని వల్లే గొప్పగా బ్రతికిన ఇంట్లోనే పాచి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత జరిగినా మీరు మారకుండా ఇలాగే మాట్లాడితే ఈసారి జైల్లో చెప్పకూడదు దొరుకుతుంది అంది చాందిని ఏడుస్తూ. చెప్పకూడదు తినాల్సిన కర్మ నాకు లేదే. నేనెక్కడ ఉన్నా రాజాలానే ఉంటాను అన్నాడు పొగరుగా. ఈయన మారరు. ఈయనతో ఉంటే ధ్రువ్ నన్ను కూడా ఇంట్లో నుండి గెంటేస్తాడు
అప్పుడేం చేయాలి అని బాధపడుతూ నిద్రపోయింది చాందిని. మేనక తన రూమ్లో ఉన్న కేక్స్, బిస్కెట్స్ పిల్లలకు పెట్టి తను కూడా అవే తింటుంటే పనమ్మాయి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది. దాంతో మేనక పిల్లలకు జ్యూస్ తాగించి ఆ రోజుకి వాళ్ళను తన దగ్గరే పడుకోబెట్టుకుంది. ధ్రువ్కి ఏదో ప్రమాదం జరిగినట్లుగా కల వచ్చి నో అని అరుస్తూ తీర్థ ఉలిక్కిపడి లేచింది. ఆమె అరుపుకి ధ్రువ్ కూడా లేచి లైట్ ఆన్ చేసి తీర్థ ఏమైంది, ఎందుకలా అరిచావు అని అడిగాడు. పక్కనే ధ్రువ్ క్షేమంగా కనిపించేసరికి తీర్థ అతన్ని హత్తుకుని ఏడుస్తూ వాళ్ళు నీకే ప్రమాదం తలపెడతారో అని నాకు చాలా భయంగా ఉంది ధ్రువ్ అంది. దాంతో ఆమెను తన నుండి విడదీసి కన్నీటిని తుడిచి ఆమె మోముని చేతుల్లోకి తీసుకొని నాకేం కాదు, మనిద్దరం తాతయ్యలా చేతిలో కర్రలతో తిరిగే వరకు కలిసే ఉంటాం, సంతోషంగా ఉంటాం, సరేనా అన్నాడు. అయినా కూడా ఆమె మనసు కుదుట పడకుండా కలతగానే ఉంది. దాంతో ధ్రువ్ మంచం మీద చారబడి ఆమెను తన గుండెల మీద పడుకోబెట్టుకొని ఆమె చుట్టూ చేతులు వేసి ప్రశాంతంగా పడుకో అన్నాడు. కలతగా ఉన్న ఆమె లయబద్ధంగా వినిపిస్తున్న అతని గుండె చప్పుడు వింటూ నిద్రపోయింది. ఉదయం ఎప్పటిలా తీర్థకు తెలివి వచ్చి ధ్రువ్ గుండెల మీద నుండి లేచి ప్రశాంతంగా నిద్రపోతున్న అతని మోమును చూసి నుటి మీద ముద్దు పెట్టి ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్న మన జీవితంలో తుఫాను రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు అనుకొని మంచం మీద నుండి దిగబోయింది. వెంటనే ధ్రువ్కి కూడా తెలివి వచ్చి ఆమెను మంచం దిగనివ్వకుండా చేయి పట్టి ఆపి ఇంత ఉదయాన్నే ఎక్కడికి అని అడిగాడు. ఎక్కడికి ఏంటి, తెల్లారింది, ఇంట్లో పనులుండవా అని తిరిగి ప్రశ్నించింది. పనులుంటాయి కానీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఆ పనులకు నిన్ననే చాలామందిని అపాయింట్ చేశాను కదా అన్నాడు. చాలే ఊరుకో, పిల్లలు స్కూల్కి వెళ్తారు, క్యారీస్ కట్టాలి, తాతయ్యకు ఉప్పు కారాలు అన్నీ తక్కువగా ఉండాలి, వాళ్ళు ఎలా వండుతారో ఏమో, కనీసం మనకెలా కావాలో అదైనా చెప్పాలి కదా, నిన్న ఎవరు ఏం తినలేదు, ఇప్పుడైనా కడుపు నిండా తినద్దా అని అతని చేతిని విదిలించుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది. ఇంటి నిండా పనివాళ్ళున్నా నిన్ను పని చేయనివ్వకుండా ఆపలేకపోతున్నానని ఇంట్లో వాళ్ళనే పని మనుషులను చేస్తే ఇప్పుడు కూడా నిన్ను ఆపలేకపోతున్నాను, ఏంటో అందరూ నా మాట వింటారు నువ్వు తప్ప అనుకొని మళ్ళీ ముసుగు వేశాడు. తీర్థ రెడీ అయి పూజ చేసుకొని కిచెన్లోకి వచ్చేసరికి మహిమ, చాందిని టిఫిన్ ఏం చేయాలి, ఏది ఎక్కడ ఉంది, దోశ వేయడానికి ఏం కావాలి, అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో చేశాను, ఇప్పుడు అసలు పెనం మీద దోశ వస్తుందా అని అంటూ ఏం చేయాలో తెలియక అన్ని రకాల పిండిలను ముఖానికి, చేతులకు, తలకు అంటించుకుంటున్నారు. ఒంటి నిండా నగలు దిగేసుకొని కిచెన్ వైపు కనీసం చూడని వాళ్ళు ఇప్పుడు ఒంటి మీద వస్తువులు లేకుండా ముఖాలు దిగాలుగా పెట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి అని అవస్థపడుతుంటే వాళ్ళను పనివాళ్ళు చూసి నవ్వుకుంటూ త్వరగా చేయండమ్మా, అందరూ టిఫిన్ తినడానికి వచ్చే సమయం అయ్యింది, మీకు పిండి కలపడమే రావడం లేదు, ఇక ఎప్పటికి పెనమెక్కిస్తారో అంది మంగి వెటకారంగా. ఆ మాటలు విన్న తీర్థ మంగి వైపు, మిగిలిన వాళ్ల వైపు కోపంగా చూసి కిచెన్లో పని చేయడానికి వచ్చినంత మాత్రాన వీళ్ళు దిగజారిపోయిన మనుషులు కాదు, మీరు వీళ్ళని ఇంత చులకనగా చూసి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరి ఇంట్లో వాళ్ళు పని చేసుకోవడం నీచమైన పని కాదు, ఎవరి పని వాళ్ళు చేయండి అని చెప్పడం తప్ప మేమెప్పుడూ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడలేనప్పుడు మీరెందుకు వీళ్ళ గురించి తక్కువగా మాట్లాడుతున్నారు, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వడం నేర్చుకోండి అని తిట్టింది. సరేనమ్మా అని తలలు ఊపి క్షమించండమ్మా అన్నారు పనివాళ్ళు. వెళ్ళి డైనింగ్ టేబుల్ సర్దండి అని తీర్థ కొంతమందిని పంపేసి మహిమ, చాందినీల దగ్గరకు వచ్చి పిల్లల విషయంగా మీ పట్ల నా భావనకు నన్ను క్షమించండి, మీరు పెద్దవారు, ఈ ఇంటి సభ్యులు, నా మాటలను తప్పుగా తీసుకోకండి అంది. దాంతో మహిమ బాధగా ముఖం పెడుతూ తప్పుగా తీసుకోవడానికి నువ్వేం తప్పుగా చెప్పలేదు తీర్థ, మా ప్రవర్తన అలా ఉంది కాబట్టే నువ్వు అలా మాట్లాడావు, అక్క వల్ల ఈ ఇంట్లో అడుగుపెట్టిన మేము మా బాధ్యత సక్రమంగా నెరవేర్చి ఉంటే నిన్న అన్ని మాటలు అనిపించుకునే వాళ్ళం కాదు, నా కన్నబిడ్డలు నాతో రానని అంటే కానీ నేను చేస్తున్న తప్పేంటో తెలుసుకోలేకపోయాను, నేను అంత చిన్న పిల్లల్లో ఎంతటి భయాన్ని నింపానో నిన్ననే నాకు బాగా అర్థమైంది, నాకంటూ చెప్పుకునే నా ఆస్తి నా పిల్లలే, వాళ్ళే నన్ను శత్రువులా చూస్తుంటే
ఆ క్షణమే ఒక ఆడదానిగా, అమ్మగా నేను చచ్చిపోయాను. నీ ఎదురుగా ఉన్నది జీవోత్సవం మాత్రమే. పిల్లలకు ప్రేమను అందించాల్సిన నేను వాళ్ళను పట్టించుకోలేదు. భర్త ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో, అతని ఆలోచన ధోరణి ఎలా ఉందో గ్రహించకుండా ఎవరికీ న్యాయం చేయలేదు నేను. అటువంటి నాకు ఈ శిక్ష సరైనదే. నిజానికి ధ్రువకి మేము రుణపడి ఉంటాము. నిజంగా ఇక్కడి నుండి గెంటేసి ఉంటే మా పరిస్థితి ఏమయ్యేదో తలుచుకోవడానికి కూడా భయంగా ఉంది అంది కన్నీళ్లతో. అవును తీర్థ, వదిన సరిగానే చెప్పింది. ప్రాణాలు తీయబోయిన మా ఆయన తప్పుని క్షమించి ధ్రువ్ ఆశ్రయం ఇవ్వకపోతే మేం ఎక్కడ ఉండేవాళ్ళమో అంది చాందిని కూడా. తీర్థకు వాళ్ళ బాధ అర్థమవుతుండగా జరిగిపోయిన విషయాల గురించి కాదు, జరగాల్సిన విషయాల గురించి ఆలోచిద్దాం. మీలో మంచి మార్పు మొదలైంది, అందుకు ఆనందంగా ఉంది. ఆ మార్పుకి పరిపూర్ణత చేకూర్చండి, అప్పుడే పూర్తి ఆనందాన్ని పొందగలం అంది. కానీ వంట అని నసిగారు వాళ్ళు. వంట అనేది బ్రహ్మ విద్య కాదు. మనసు పెట్టి చేస్తే ఏ పదార్థమైనా రుచిగా వస్తుంది. చేయగా చేయగా అదే అలవాటు అవుతుంది. కాకపోతే పెద్ద వయసు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కారాలు ఉప్పులు కాస్త తగ్గించి చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇదిగో నేను చేస్తున్నాను కదా, నేను అన్నీ ఏ ఏ మోతాదుల్లో వేస్తున్నానో చూసి రేపటి నుండి మీరు అలానే చేయండి అని పిండి కలిపి దోశలు వేసింది. కూరగాయలు కట్ చేసే పనివాళ్లకు అప్పగించి 2-3 రకాల చట్నీలు చేసింది. మరోపక్క సాంబార్ పెట్టి కట్ చేసిన కూరగాయలకు మిగిలిన తాలింపులు చేర్చి 2 రకాల కూరలు కూడా పూర్తి చేసింది. తీర్థ అలా చకచకా పనిచేస్తుంటే అంత స్పీడుగా మేం చేయలేం, అలా అయితే వంట లేట్ అవుతుంది అని ఒకరి ముఖాలొకరు చూసుకున్నారా ఇద్దరు. చేయగా చేయగా అదే వచ్చేస్తుందని చెప్పాను కదా పిన్ని అనేసి వాటిని సర్వింగ్ చేయడానికి వెళ్ళిపోయింది తీర్థ. జనని అక్క ఎంతో అదృష్టవంతురాలు. గొప్ప మనసున్న కోడలు వచ్చింది. ఆమె బ్రతికి ఉంటే ఎంత సంతోషించేదో అంది మహిమ. దాంతో చాందిని మహిమ వైపు చూసి నిట్టూర్చి, ఆమె ఉండి ఉంటే మనమంతా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, కానీ ప్రస్తుతం మన పరిస్థితి గురించి ఆలోచించు మహిమ. వదిన కూడా మనతో మాట్లాడడం లేదు. ఇంత జరిగినా మీ అన్నయ్యలో మార్పు లేదు. నాకైతే మనం ఇక్కడ ఉండడం అసాధ్యం అనిపిస్తుంది అంది. లేదు వదిన, నిన్నటి విషయంతో మనలో చాలా మార్పు వచ్చింది. ధ్రువది గుర్తిస్తే మనకి ఇంట్లో స్థానం ఉంటుంది అని హితవు చెప్పింది మహిమ. ధ్రువ్ గుర్తించాలంటే ఏం చేయాలి అని అడిగింది చాందిని. దాంతో మహిమ ఆమె చెవిలో ఏదో చెప్పింది. మంచి ఆలోచన అని. ఇప్పుడైతే అందరికీ టిఫిన్ వడ్డిద్దాం పద అని కదిలారు వాళ్ళు. తీర్థ అందరికీ టిఫిన్ వడ్డించి స్కూల్కి టైం అయిపోతుందని, లతిక త్వరగా టిఫిన్ తినడం లేదని పాపకు తినిపిస్తుంది. అప్పుడే ధ్రువ్ కూడా టిఫిన్ తినడానికి వచ్చి కూర్చున్నాడు. మహిమ తీర్థ దగ్గరకు వచ్చి, నేను పాపకు తినిపిస్తాను తీర్థ, నువ్వు మీ ఆయనకి టిఫిన్ పెట్టు అంది. వెంటనే పాప తీర్థని చుట్టుకొని, నాకు కడుపు నిండిపోయింది, ఇంకా వద్దు వదినా, అమ్మను చూస్తే నాకు భయం వేస్తుంది. నిన్న నేను అన్న మాటలకు నన్ను కొడుతుందేమో, నువ్వు ఇక్కడే ఉండు అంది. ఇంకా ఉంది. పిల్లల భయాన్ని మహిమ పోగొట్టగలదా? మహిమ చాందినికి ఏం చెప్పింది? ధ్రువ్ ఆడవాళ్లు మారారని గుర్తిస్తాడా? ఇప్పటికీ బుద్ధి మారని చక్రధర్ ఏం చేస్తాడు? ఈ విషయాలు తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.